1887లో ఈరోడ్లో జన్మించిన శ్రీనివాస రామానుజన్ చిన్నపిల్ల నిండే గణితమేధ ప్రదర్శించారు. ఆయన అమ్మమ్మ దగ్గర పెరిగిన ఈ చిన్న రామానుజన్కి చుట్టు ప్రపంచంలో అన్నీ సంఖ్యలులాగే కనిపించేవి. స్కూల్లో 11 సంవత్సరాల వయసులో ట్రిగనోమెట్రీ బుక్స్ మొత్తం చదవడానికి రామానుజన్కి చాలా ఇష్టం. టీచర్స్కి కూడా ఆయన సమాధానాలు అర్థం కాని విధంగా ఉంటావే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా గణితం మీద ప్రేమ ఓడిపోలేదు. సరి ఒక నోట్బుక్లో తన ఫార్మ్యులాస్ అన్నీ రాసి రోజులు రక్షించటానికి పార్ట్ టైం అకౌంటింగ్ పని చేశారు. రామానుజన్ హార్దీ కలిసి పనిచేసిన రోజులు గణిత చరిత్రంలో ఒక పట్టిక పాత్రలాంటివి. పార్టిషన్ ఫంక్షన్, టౌ ఫంక్షన్, మాక్ థీదా ఫంక్షన్స్ లాంటివి తనొక విశ్వవ్యాప్త భాగం. కేంబ్రిడ్జ్లో వనాడమ్ క్లైమేట్ అండ్ ఫుడ్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల రామానుజన్ ఆరోగ్యం తగ్గుతూనే ఉంది. కాని ఆయన గణితం ఆపలేదు. ఆరోగ్యం కోసం ఇండియాకి తిరిగి వచ్చిన రామానుజన్ మరిన్ని మంత్స్లో కూడా కొత్త సూత్రాలు కనుగొనడం ఆపలేదు. 1920లో సిరుఫ్ 32 సంవత్సరాల వయసులో రామానుజన్ మరిపోయినా కాని ఆయన గణిత పనులు ఇంకా ప్రపంచానికి ఒక దీపంలాగా ఉన్నాయి. ఆయన నేమ్ ఇండియాస్ మ్యాథమెటికల్ జీనియస్ అని ఎపిథెట్ పొందింది.